నా భర్త కొన్నందుకు నాకు చాలా గర్వంగా ఉందండి. అలాగే బాధగా కూడా ఉంది. ఆ అమ్మాయికి సిద్ధు కావాలి, మనకి వాళ్ళ సంతోషం కావాలి. అందుకే దగ్గరగా ఉండి దూరం అయ్యే కన్నా దూరంగా ఉండి దగ్గర అవుతాం. ట్రైన్ నంబర్ 705 హైదరాబాద్ నుండి చెన్నై ట్రైన్ సిగ్నల్ ఇచ్చేశారు, మీరు బయలుదేరండి. ఓకే, హ్యాపీ జర్నీ. ఓకే, బాయ్ బాయ్. వీళ్ళేంటి స్టేషన్లో? హలో, హాయ్ బేబీ, హౌ ఆర్ యు? హాయ్ డాడీ, గ్రేట్ న్యూస్. అరే బేబీ, చాలా సంతోషంగా ఉన్నావు. ఏంటి విషయం? గోవిందరాజు ఓడిపోయి వైఫ్ ని తీసుకుని ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. That's it. That's my daughter. సరే, ఇప్పుడు ఏం చేయబోతున్నావు? ఇక సిద్ధుని తీసుకుని మన ఇంటికి పర్మనెంట్ గా వచ్చేస్తాను. ఓకే, బాయ్ డాడీ. మా డాడీ ఫోన్. నన్ను మిస్ అవుతున్నారంట. భర్త పరాయి ఆడదాన్ని చూడకూడదు అనుకోవడం ప్రేమ అనిపించుకుంటుందేమో, కానీ తల్లిదండ్రులను చూడొద్దనటం పాపం. పో ఇక్కడి నుంచి. సిద్ధు, ఒకసారి ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసి తప్పు చేసావు. ఇప్పుడు నన్ను కొట్టి ఇంకో తప్పు చేసావు. ఎవరి కోసం ఇదంతా చేస్తున్నావో వాళ్ళని కాదనుకుని నా దగ్గరికి వచ్చే రోజు వస్తుంది. ఆ రోజు ఎప్పటికీ రాదు. వస్తదే, డెఫినెట్ గా వస్తదే. చెప్పు తెగుద్ది. అవకాశం మీకెందుకు ఇస్తాం? ఈలో మేమే బయటపోతాం. పదవి వెళ్ళిపోతాం. ఇదిగో బళ్ళు పంపించండి, బయటికి గంటే. తీసుకొచ్చారా? ఎవరు వీళ్ళంతా? దాబేబాక పరిచయం చేస్తాను. ఈయన సత్తి పైల్వానని నా కొత్త పార్టీ అధ్యక్షుడే. ఏంటిదంతా? పాలిటిక్స్ బేబక్క. నేను తీసుకొస్తానని వీళ్ళకి మాట ఇచ్చాను. ఫస్ట్ టైం నా మాట నిలబెట్టాను. నేను సాటిస్ఫైడ్. యు చీట్. చీటింగ్ల గురించి మాట్లాడే హక్కు మీ ఫ్యామిలీకి లేదు బేబక్క. ఆ చీటింగ్లు చేసే మీ బాబు కొంపలు కడితే నువ్వు కొంపలు కూల్చేద్దాం బయలుదేరలేదా? బాబు పైల్వాన్ గారు, మా విధులు మేము నిర్వర్తించాం. ఆ నిధులు ఇస్తే పట్టుకుని పోతాం. పని పూర్తి కానీ. హలో, సత్తి పైల్వాన్ని మాట్లాడుతున్నాను. ఏం చెప్పు, నాకు టైం లేదు. నాకు టైం లేదు. డెడ్ లైన్ వచ్చేసింది. బ్లాక్ లిస్ట్ లో ఉన్న నేను బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పులు ఎలా తీర్చగలను? నన్నేం చేయమంటావు? మా బ్యాంక్ లోన్స్ తీర్చడానికి, మేం బతకడానికి నీ ఆస్తిలో 50% అంటే ఓ 20 కోట్లు అరేంజ్ చేసుకో. ఏం మాట్లాడుతున్నావు? Are you mad? నేను చెప్పబోయేది విను. అప్పుడు నాకు కాదు, నీకు పిచ్చెక్కుతుంది. అతిగా ఆలోచించి పోలీసుల దగ్గరికి వెళ్ళావనుకో, ఇక్కడ నీ కూతురు ప్రాణాలతో ఉండదు. What? ఏమైందండి? నేను క్లియర్ గా ఉన్నాను. నేను చెప్పినట్లు చేస్తే నీ కూతురు సేఫ్. నా కూతురు నేను చేయొద్దు. ఎక్కడ తీసుకురావాలి చెప్పు. ఆ 20 కోట్లు నీ వియ్యంకుడు గోవిందరాజుకిచ్చి పంపు. సార్, పోలీస్ కమిషనర్ కి ఫోన్ చేయండి, లేకపోతే మన మినిస్టర్ ఎవరితో పని అవ్వదు. నా కూతురు గోవింద ఒక్కడే కాపాడగలడు, కానీ వాడితోనే గొడవ పెట్టుకున్నాను. ఎక్కడ ఎత్తకాలి, ఎక్కడున్నాడాడు నాకు తెలుసండి. మనకు వచ్చే 20 కోట్లు ఏమైనా ఉండవా సార్? మీరు ఇందాక డబ్బులు ఎవరిని తీసుకురమ్మన్నారు? గోవిందరాజుని. ఎందుకు? ఎందుకా? ఆ గోవిందరాజు మూలంగా వాడు, నా తమ్ముడు జైలుకి వెళ్ళాడు. వాడి కొడుకు ఇంటర్వ్యూ కారణంగా నేను బ్లాక్ లిస్ట్ లోకి వెళ్ళాను. అందుకే దీన్ని అడ్డం పెట్టుకుని ఆ గోవిందరాజుని, వాడిని అడ్డం పెట్టుకుని వాడి కొడుకుని ముక్కలుగా నరికేస్తా. సర్వనాశనం చేసావు దరిద్రి పెదవా. చేతుల దాకా వచ్చిన డబ్బు సాడగొట్టు. ఏదో వచ్చిన కాడికి 4 రూపాయలు పంచుకుని జంప్ అయిపోక ఈ పగల ప్రతీకారాలేంట్రా? రేపటి నుంచి 150 అన్ని అడుగుతున్నాను. మీ మొక్కలు చూసి ముష్టి కూడా ఉన్నాడు. మొక్కల కింద నడికేస్తావా? వచ్చిది ఎవరనుకుంటున్నావు? గోవిందరాజులు మామూలుగా
వీడి కళ్ళ ముందే ఆ గోవిందరాజును చంపి అప్పుడు వీడి సంగతి చూద్దాం. ఏమైంది? ఏం జరిగింది? ఇవి నీ చేతులు కావు, కాళ్ళనుకో. నన్ను క్షమించు. నా కూతురుని కాపాడు. ఏడా మాటలో తను నీ కూతురు కాదురా, నా కోడలు, మా ఇంటి మహాలక్ష్మి. ఇంకా నాకు వదిలేయి. వాడు ఎక్కడ రమ్మన్నా? అది చెప్పారంటే ఎక్కడరా నా కోడల పిల్ల? ఆ? ఏయ్! నువ్వు వచ్చింది సత్తి పైల్వాన్ అడ్డాకి. ఎవరు అడ్డ అయితే ఏంద్రా? తప్పు చేసినోడు నడ్డిర కొట్టడం ఈ గోవిందరాజు స్టైల్. పంపించండి. నువ్వు డబ్బు తీసుకొస్తే ఆ డబ్బుతో పాటు నీ ప్రాణాలు కూడా తీసుకుందామని నిన్నిక్కడికి రప్పించాను. నా కోడల్ని కిడ్నాప్ చేసి ఒక తప్పు చేశాం. నన్ను ఇక్కడ రప్పించి రెండో తప్పు చేశాం. ఈ గోవిందరాజులు ఒక తప్పునే క్షమిస్తాడు, రెండో తప్పు క్షమాపణలు ఉండవు. జంక్షన్ జామ్ అయిపోతుంది. అసలు నువ్వు ఇక్కడి నుంచి బయటికి వెళ్తేగా. సత్తిగా 1 గంట ఫినిష్ అవడానికి 60 నిమిషాలు కావాలి. 1 నిమిషం ఫినిష్ అవడానికి 60 సెకండ్లు కావాలి. నువ్వు ఫినిష్ అవడానికి ఒకే 1 సెకండ్ చాలు. అది కూడా ఎక్కువే. పంపించు.
అమ్మా నీకే కీడు జరగదమ్మా జరగదు. క్షమించండి మావయ్య గారు, అమ్మా క్షమించండి. అమ్మా అమ్మా నువ్వు నా బిడ్డవమ్మా, నేను క్షమించడం ఏంటి? ఊరుకో. ఏంట్రా చూస్తున్నావు? రా వెళ్ళమ్మా వెళ్ళి. I'm sorry, Sidhu. I'm really sorry. ఇట్స్ ఓకే. గోవిందరాజు గారు ఏరి? లోపల రెడీ అవుతున్నారు. సార్ గోవిందరాజు గారు త్వరగా వస్తారా? ఎలా ఉన్నాను నాన్న? ఏంట్రా గడపు మోసమ్మా, మన స్టైలే అంతా. ఎరా గోవింద్? అవును గోవిందు. శబాష్, ఈ రోజు మీ స్కూల్లో వేసే ఫ్యాన్సీ డ్రెస్ పోటీల్లో ఈ గోవిందరాజు గడపకే ఫస్ట్ ప్రైజ్ రావాలి, లేకపోతే జంక్షన్ జామ్ అయిపోద్ది. సరేరా స్కూల్లో దించేస్తాను. నువ్వు పోరా, మేము దించేస్తాం. నువ్వు రారా. వస్తానే. ఏంట్రా నా పెళ్ళానికి కిస్ ఇస్తున్నావు? కోట్ టేక్ ఇట్ ఈజీ గోవిందు, ఫీల్ మాకు. కమ్ ఆన్. అయితే ఓకే. బై గోవిందు. ఏంటి గోవిందు? నాన్న దాటించేయాలి. జంక్షన్ జామ్ అయిపోతే చూసుకో.